స్తోత్రం తండ్రి. ప్రభా, మరి 8వ రోజు ప్రభా, ఈ ప్రేయర్ని మీరు ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ ఆశతో వచ్చిండో వారి ఆశలను తీర్చి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాసరాయపురం జ్యోతక్క, ప్రైజ్ ది లార్డ్. అక్క, మనం అందరూ దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ప్రతి విషయంలో దేవుని ఒక స్వరం మనకు వినబడాలి. మనలో ఉన్న డిస్టర్బెన్స్ అంతా దేవుడు తీసివేయాలి. మరి ఈ 10 రోజుల ప్రేయర్స్ వల్ల మనలో చాలా చేంజెస్ రావాలి అని ప్రేయర్ చేయండి అక్క. తర్వాత వైజాగ్ లక్ష్మక్క గారు ఆరాధనలో నడిపిస్తారు. తర్వాత నాగేశ్వర అంకుల్ గారు వాక్యం అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా మహోన్నతుడా, కృపగల దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా, ఇంతవరకు మా చుట్టూ మీ యొక్క కంచి కాపుదలు దయచేస్తున్నందుకు మీకే వేలాది వందనములు తండ్రి. మహోన్నతుడా, కృపగల దేవ, నాయన బ్రదర్ అయితే నాయన ప్రేయర్ పాయింట్స్ చెప్పారు. ప్రతి వాటిని కూడా నాయన మీ పాదాలు చింత పెడుతున్నాం తండ్రి. నాయన ఈ యొక్క 10 రోజులు ఉపవాస ప్రార్థనలో నైనా మాకు తోడుగా ఉంటూ నైనా మేము ఎలా నడుచుకోవాలో నైనా మాకు బోధిస్తున్నందుకు మీకే వందనము తండ్రి. మేము నడవలసిన మార్గంలోనైనా మేము మీ పట్లనైనా ఎట్లా నడుచుకోవాలో మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. నైనా ఈ ప్రేయర్స్ ద్వారా నైనా మేము మేలు పొందుకుంటున్నైనా అనేక మంది బిడ్డలకు సాక్షులుగా నిలబడడానికి సహాయం దయచేయండి. ఇంకను నైనా మీలో ఎదుగుతూ తండ్రి అనేక బిడ్డలకు ముందునైనా మేము వాడబడడానికి మాకు సహాయం దయచేయండి. నాయన వాక్యంలోనైనా ప్రార్థనలోనైనా ఇంకను బలంగా స్థిరపడడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఏ విషయంలో అయితే మేము త్రొట్టిల్లిన స్థితిలో ఉంటున్నామో తండ్రి, ఆ స్థితి నుండి నాయన మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ప్రతి విషయంలోనూ తండ్రి మీ పట్ల నమ్మకం కలిగి, విధేయత కలిగి నాయన విశ్వాసంతోనైనా మేము జీవించలాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. నాయన ఏ కుటుంబంలోనైనా ఎటువంటి శోధన సమస్యలోనైనా ఉన్నాయి, ప్రతి వాటి నుంచి మేము విడుదల పొందుకోవాలి. ఈ ప్రేయర్స్ ద్వారా నాయన మాలో ఒక గొప్ప నమ్మకాన్ని ఇచ్చేస్తున్నందుకు వందనములు. మేలులతో నాయన మా హృదయాలను నందుకు మీకే వెన్నెల స్థితిలో స్తోత్రములు తండ్రి. ఆయన మహోన్నతుడు నీవు నాయన అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు తండ్రి. నాయన ఎంతో మంది విరోధులు మా మధ్యలో ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని నాయన తలగా నియమిస్తున్నావు తండ్రి, తోకగా నైనా లేకుండా తండ్రి నైనా మమ్మల్ని తలెత్తుకునే బిడ్డలుగా మీరు చేస్తున్నందుకు వందనములు తండ్రి. ఈ యొక్క నాయన ప్రేయర్స్ ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవా నీకే వందనములు స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి విషయంలోనైనా మాకు తోడుగా ఉంటూ నైనా అండగా నిలుస్తున్నందుకు మీకే వందనములు నాయన. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ ఇంకను దీవించండి, అభివృద్ధి పరచండి నాయన అనేక మంది బిడ్డలు ఇంకా నీ యొక్క కాన్ఫరెన్స్ కాల్ జాయిన్ కావడానికి సహాయం దయచేయండి నాయన. ఎవరైతే బాధపడుతున్నారో నైనా వారిని మేము ఆదుకోవడానికి మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇరుకుల్లో విషయాలతో కలుగు చేసిన దేవాము నీకే వందనములు. ఇంకను నైనా ఎట్టి సమస్యల్లోనైనా త్రొట్టిల్లిన స్థితిలో ఉన్నామోనైనా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయినా మా ప్రతి కుటుంబంలోనైనా గొప్ప మేలులు మేము చూడాలని ఆశిస్తున్నాం తండ్రి. ముఖ్యంగానైనా ప్రార్థనా శక్తినైనా ఉపవాస ప్రార్థన ద్వారానైనా ఇంకా నువ్వు బలంగా మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన. హల్లెలూయా స్తోత్రం నాయన. కృపగల దేవా నాయన ఈ యొక్క నాయన దర్శన భాగ్యం మేము కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడే భాగ్యం మాకు కావాలని కోరుకుంటున్నాం తండ్రి. నాయన మీ యొక్క స్వరము మేము వినాలని ఆశపడుతున్నాం యేసయ్య. నాయన మాలో ప్రతి ఒక్కరం కూడా నైనా ఈ యొక్క స్వరం విని దాన్ని బట్టి మేము నాయన ముందుకు సాగులాగా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన నీ యొక్క స్వరం ద్వారా నైనా మేము అనేక విషయంలో నేర్చుకోవడానికి సహాయం దయచేయండి నాయన. కళల రూపంలో, దర్శనముల రూపంలో తండ్రి నాయన మాకు తోడుగా ఉండండి తండ్రి. నాయన మాకైతే నాయన ఈ లోకంలో మీరు తప్ప మరొక దేవుడు అయితే లేరు తండ్రి. మీరే మమ్మల్ని ప్రతి విషయంలోనూ ముందుకు నడిపిస్తున్నందుకు వందనములు తండ్రి. ఇక ముందు కూడా నైనా మాకు వచ్చే నైనా సమస్యల్లోనైనా మేము తట్టుకునే శక్తి మాకు దయచేయండి. ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనములు. ముఖ్యంగా నా పట్ల అనేక మేలులు చేశారు తండ్రి. అందును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా మీరు అనేక మేలులతోనైనా మా హృదయాలను తృప్తిపరిచారు తండ్రి. ఆయన ఈ యొక్క ప్రేయర్స్ ద్వారా ఇంకనూ బలపడుతూ ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బైబిల్ ట్రైనింగ్ లో కూడా మీరు మాకు తోడుగా ఉండి
మాకు కావాల్సిన జ్ఞానంతో మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుచు నాయన. నాయన ఈ యొక్క చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని, అలాగే నాయన వాక్యం చెప్తున్న లక్ష్మక్క ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన సిస్టర్ నాయన ఆ బ్రదర్ని మీరు స్వస్థపరుస్తున్నందుకు మీకే వందనములు తెలియజేసుకుంటూ, నాయన వాక్యం ద్వారా మేమందరం బలపడడానికి మా యొక్క సహాయం మాకు దయచేయమని, నా ఈ చిన్ని ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోనమని ప్రార్థించి బ్రతిమాలి అడుగు వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమెన్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అక్క, ప్రార్థనలు నడిపించినందుకు వందనాలు. మంచిది, మనం కొద్దిసేపు ఆరాధన చేద్దాం. మన మధ్యలో వైజాగ్ లక్ష్మక్క గారు ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవానికి వందనాలు తండ్రి. కృపగల రాజా, జీవంగల తండ్రి, జువాధిపతినికి లెక్కరించుతున్న స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. హల్లెలూయా. రిషారిక బబారి షారిక బబారి షారిక బబారి షారిక బబారి షారిక బబారి షారిక బబారి షారిక బబా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడ జీవంగల తండ్రి, నీకు స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. షరిక బబారి షరి మానందరి షందలికి మానందరి షందలి మానందరి షరికర బబారి షరికర బబారి షరికర బబా. హల్లెలూయా. షరిక బబారి కరిక బబారి షరిక బబారి షరిక బబారి షందలి మిందలి కింద మానందరి షందరి మిందలి కింద మానంద ఓరి బిరి 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 బిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా పరిశుద్ధుడా 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 జీవంగల తండ్రి, నీకు స్తోత్రములు 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 ప్రభా. స్తోత్రములు తన 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 స్తోత్రములు తండ్రి. జీవంగల రాజ్యానికి వందనాలు బాబు. నీకు లెక్కలించుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభాని స్తోత్రములు 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 తండ్రి. దేవానికి వందనాలు బాబు. నీకు లెక్కలించుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభాని. నిత్యముని ఆరాధిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా. షరిక బొబ్బరి షరి మానందరి షిందరి మిందలి కింద మానందరి బిందరి షిందరికి మానందరి షిరికి మానందరి షరికి మానంద. హల్లెలూయా. షరిక బొబ్బరి షరిక బొబ్బరి షరిక బొబ్బరి షరిక బొబ్బరి షరిక బొబ్బరి షరిక బొబ్బరి షిందరి మిందలి కింద మానంద ఓరి బిరి 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 బిరి. స్తోత్రములు 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 తండ్రి. స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నా గొప్ప తండ్రి, నీకు వందనాలు బాబు. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. హల్లెలూయా. షరిక బొబ్బరి షరి మోనందరి షిందరి మిందలి కింద మోనందరి బిందరి షిందరికి మోనందరి షిరికి మోనంద. హల్లెలూయా. షరిక బొబ్బరి షిందరి మిందలికి మోనందరి షరికి మోనందరి షరికి మోనందరి షరికి మోనందరి షరికి మోనంద. హల్లెలూయా. షరిక బొబ్బరి షరిక బొబ్బరి షరిక బొబ్బరి షరిక తండ్రి. నీకు స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభా 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 యేసు ప్రభా. రిషరిక బొబ్బరి షరి మోనందరి షిందరికి మెనందలి తెర్మానందరి షరిక బొబ్బరి షిందలికి మోనందరి షిరికి మోనందరి షిరికి మోనంద. హల్లెలూయా. రిషరిక బొబ్బరి షరి మోనందరి షిందరి బిదందికి మోనంద.
హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. గొప్ప తండ్రి నీకు వందనాలు బాబు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. యేసు ప్రభానికి వందనాలు తండ్రి, 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 వందనాలు బాబు, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. స్తోత్రములు 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 తండ్రి. యేసయ్యా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నా గొప్ప తండ్రి నీకు వందనాలు బాబు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభా 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 యేసు ప్రభా. హల్లెలూయా. రిషరిక బొబరిష మోనంద రిషింద రిమింద లిఖింద మోనంద రిబింద రిషింద మోనంద రిబిరి బిరి 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 తండ్రి. యేసయ్యా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. గొప్ప తండ్రి నీకు వందనాలు బాబు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. హల్లెలూయా. రిషరిక బొబ్బరిష మోనంద రిషింద రిమింద లిఖి మోనంద రోరి రిముదు మోనంద రిషరిక బొబ్బరిషంద మోరింద మోనంద రియంద లిఖి మోనంద రోరి రిబి బిరి బిరి క్షారిక మోనంద. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. యేసు ప్రభానికి వందనాలు తండ్రి. స్తోత్రములు 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 తండ్రి. జీవంగల తండ్రి నీకు వందనాలు బాబు, జీవాధిపతి నీకు వందనాలయ్యా. ఓ తండ్రి నీకు స్తోత్రములు 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 తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి యేసయ్యా ఆరాధన జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి. స్తోత్రములు 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 తండ్రి. యేసయ్యా పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవానికి వందనాలు బాబు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఆరాధిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు బాబు, నీ స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభా 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 యేసు ప్రభా. స్తోత్రములు 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 తండ్రి. జీవగల రాజ్యానికి వందనాలు బాబు, జీవాధిపతి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 దేవాధిపతుడు కొనేబడుతున్న గొప్ప తండ్రి. నీ స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా పరిశుద్ధుడా మహోన్నత గొప్ప దేవానికి వందనాలు బాబు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. రిషరిక బొబ్బరిష మోనంద రిషింద రిబింద లిఖింద మోనంద రిబింద రిషరిక బొబ్బ రిషరిక బొబ్బ రిషరిక బొబ్బ రిషరిక బొబ్బ రిషరిక బొబ్బ. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. యేసు ప్రభువానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 తండ్రి. స్తోత్రములు 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 స్తోత్రములు. జీవ దానికి వందనాలు బాబు, జీవాధిపతి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువాని స్తోత్రం 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 తని 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 పరిశుద్ధుడా 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 హల్లెలూయా రిషరిక బొబరిష మోనందరిషందరి కిందరికి మోనందరోరికి బొబషికిందల శిరేజ్న హల్లెలూయా రిషరిక బొబషికిందల శిరేజ్న తండ్రి స్తోత్రం 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 తండ్రి హల్లెలూయా 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 యేసయ్యా పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆమేన్ ఆమెన్. చక్కగా ఆరాధనలు నడిపించిన వైజాగ్ లక్ష్మక్కకి వందనాలు. వైజాగ్ లక్ష్మక్క వాక్యం కోసం ప్రేయర్ చేయండి. మర్చిపోయారు మీరు. అన్నయ్య వాక్యంలో వెళ్తున్నాం ప్రభా, మాట్లాడు అని ప్రేయర్ చేయండి. ఓకే స్తోత్రం స్తోత్రం తన పరిశుద్ధ మహోన్నత గొప్పదవానికి వందనాలు తండ్రి కృపగల రాజ జీవగల తండ్రి జీవాధిపతినికి లెక్కలించుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో తండ్రి కృప ఈ రీతిగా తండ్రిని ఆరాధించడానికి సత్తుచుడికి కనపరచడానికి తండ్రి నాకు ఇచ్చే సమయం బట్టి నీకు వందనాలయ్యా. అబ్రహాము విషయాకు యాకోబుల గొప్ప తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి ప్రభా. ఇది గొప్ప వాక్యంలోకి వెళ్ళబోచుండగా తండ్రి ప్రభా అంకుల్ గారితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. నీ స్తోత్రం తండ్రి యేసయ్యా. అంకుల్ గారి గురించి నోట్లు వచ్చిన ప్రతి ఒక్క మాట తండ్రి మరుదింలో పల్లించడానికి సహాయం చేయండి. మంచి వర్తమానం అన్ని కృప దయచేయండి తండ్రి. ఆ బిడ్డని ప్రభు నీ సేవలు బలంగా వాడుకోండి ప్రభా. యేసయ్యా వాక్యానికి చెప్పినప్పుడు ప్రభా యేసయ్యా మాకందరికి వినగలిగే చెవులు గ్రహించడం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రం తండ్రి. ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడబోతున్నారు తండ్రి. నీ స్తోత్రం మాతో సూటుగా మాట్లాడండి అయ్యా. చూపించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను తండ్రి. నేను చేసిన ప్రార్థన నీ పాదసని చేర్చుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి పెడుకున్న పరలోక తండ్రి. ఆమేన్. మంచిది. మన మధ్యలో ఉన్న నాగేశ్వర అంకుల్ గారు వాక్యం అందిస్తారు. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి ఈ విధముగా దేవుడు వాక్యము చెప్పటానికి నాకు సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనములు. దేవునికి వందనములు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి వందనములు. మరి ఒకసారి నేను వాక్యం చెప్పడానికి ప్రయత్నించాను, కానీ అది ఆ రోజున జరగలేదు. అయితే దేవుని చిత్తం మరి ఈ విధంగా అందరితో కూడి ఈ విధంగా మరి ఎక్కువ దేవుడు మరి సహాయం చేసి ఈ విధంగా మాట్లాడటకు నా గొప్ప ధన్యతను బట్టి వందనములు. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వాక్యం 6వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడేను. 2 మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి మీరు మాట్లాడండి. పరలోక జ్ఞానమును గ్రహించి అందరితో హృదయం తెరవబడి వారిలో వాక్యం అనే విత్తనము నాటబడి దేవుని నామానికి మహిమగా ఉండడం సహాయం చేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. అయితే 2వ
అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. 3వ దినమున గలిలలోని కానాను అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసుని ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడి. మరి 3వ దినమున గలిలోని కానా అంటే యెరూషలేము ప్రక్కనే ఉన్న కానాను అనే ఊరిలో మరి వివాహము అంటే ఒక ముఖ్యమైన వారి విందు జరుగుతున్నట్లుగా మనకి అక్కడ కనపడుతున్నది. మరి యేసు తల్లి అక్కడ ఉండెను. అంటే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి కొంచెం సంబంధం ఉన్నందువలన యేసు తల్లి అక్కడ ఉండటం అనేది మనము అనుకోవాలి. మరి దాంతో పాటు యేసు తల్లి ఉండటం వలన యేసుని ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలిచారు. దేవుని యొక్క నామము మహింపరుచుకున్నటకు ఈ విధముగా అక్కడ జరగబడి ఉన్నది అని అందువలన యేసుని అక్కడ పిలిచారని మనం అనుకున్నాం. మరి అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. మరి తల్లి చెప్పడం వలన, అమ్మ, నాకు ఇంకా సమయము ఇంకను రాలేదని ఆయన తల్లి చెప్పడము ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే అక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తులములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. వాళ్ళ యూదుల ఆచార ప్రకారం అన్నమాట. మనము యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. మరి 6 బాణాలను అంచుల మట్టికి వారు నింపారు. అంటే వారు చెప్పినది చేయడంటే యేసు ప్రభువు గారు కూడా చెప్పినప్పుడు వాటిని బాణాల నిండా నీటిని నింపుడి నిండుగా నింపుడి అనేప్పటికీ వారు అంచుల వరకు నింపి ఉన్నారు. వారు నీరు అంటే మనకి బాప్తిస్మంగా చూపిస్తున్నది. మరి అంచుల వరకు అంటే పూర్తిగా మరి ఆ బాణాలు అనేవి మరి మనల్ని చూపిస్తుంది ఏమోనని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రజాన యుద్ధకే తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన వారి పరిచారాలకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియపోయిను. మరి వారు మరి ఆ విధంగా ఆ పరిచారకులు మరి తల్లి చెప్పినట్లుగా మరి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మరి ఆ బాణాలు నింపారు. అంటే ఇక్కడ లోబడి ఉండుట, చెప్పింది చేయండి అంటే వాళ్ళు ఆ పరిచారకులు ఏమీ మాట్లాడుకోకుండా ఎందుకు ఏంటి అనేది సందేహం రాకోకుండా ఆ బాణాలను అక్కడ నింపి ఉన్నారు. ఇది లోబడే స్వభావాన్ని చూపిస్తుంది. మరి ఆ ద్రాక్షారసము వాళ్ళు ముంచి వాళ్ళు పోయడం చెప్పంగానే వాళ్ళు పోసినప్పుడు ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చినది అనేది వాళ్ళ వరకే తెలిసింది కానీ మిగతా వాళ్ళకి తెలియలేదు. అయితే ఇది 3వ దినమున గలీలు అనే ప్రాంతంలో మరి యేసుక్రీస్తు రావటం అనేది మరి అక్కడ మరి విశేషమైన ఒక సంఘటన. ఆ నీళ్లు మరి కనుక ద్రాక్షారసము నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలలోని కానాన్లో యేసు ఆ మొదట సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇది అక్కడ ఎంతవరకు ప్రయోజనకరమైందంటే అది ఎవరికి చెప్పబడలేదు, ఎవరిని కూడా తెలియపరచబడలేదు. కానీ కానాన్లో మొట్టమొదట విందు యేసుక్రీస్తు చేసిరి. ఎందుకు అంటే అది ఆయన అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అది విశ్వాసుల ఓటకి యేసుక్రీస్తు మొట్టమొదట సూచక్రియగా మనము అక్కడ జరపబడి ఉన్నది. అంటే శిష్యులని మొట్టమొదటగా దేవుడు ఆ ఘనపరచడానికి అంటే విశ్వాసం ఉండటానికి వాళ్ళ హృదయాల్లో ఒక విధానమైన
విశ్వాసము కలుగుటకు ఆయన అక్కడ చేసి ఉన్నాడు. మరి ఆ విధముగా మొట్టమొదట అనేది శిష్యులకు మాత్రమే అక్కడ జరపబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ విందులో ఆ ద్రాక్షారసము మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఆ నీళ్లు అనే విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకొని ఉన్నాము. మరి అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇక్కడ యేసుక్రీస్తు తల్లి మరి యేసుక్రీస్తుకి మరి శిష్యులు వారికి అన్నదమ్ములు సహోదరులు కూడా ఉండారు అనేది వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. మరి కొన్ని దినములు అక్కడ ఉండారు. మరి దేవుడు అయితే ఆ ద్రాక్షారసము అనగా మనకి జీవము కలిగిన దేవుని యొక్క నామమును మహిపరుచుకున్నట్టుకు ఆ ద్రాక్షారసంగా మారి ఉన్నది. మరి అయితే ఆ ద్రాక్షారసము అనగా అది దేవుని యొక్క వాక్యము విత్తనమై ఉన్నది. మరి ఆది యందు అది యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అందుమూలంగా ఆ వాక్యం అనేది ఆది యందే ఉండెను. మరి అది ఎక్కడ ఉన్నది? ఆయన చెప్పున్నది చేయుడి అంటే ఆయన ఎవరు? ఆయనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. దీనిని బట్టి మరి ఆది యందు వాక్యం ఉండనంటే మనము మొట్టమొదటగా మరి ఈ సృష్టికి కర్త కర్మ క్రియ ఎవరంటే వాక్యము విత్తనము ఆయనే అయ్యున్నాడు గనక కరెంటు పోయింది. ఇక్కడ వాక్యము చదవాలి. ఆది యందు అంటే ఆది కాండము మొట్టమొదటిగా మనము 1వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను, భూమి నిరాకార శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆత్మ అది ఆ వెలుగై ఆది యందే దేవుడు భూమి ఆకాశము సృష్టించను. మరి ఆయన చెప్పినది చేయడంటే ఆయన ఎవరంటే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. వెలుగనగా ఏమంటే ఆయనలో వెలుగై ఉన్నది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మరి ఇది లోకములో మరి అది జీవమై వెలుగుగా ఈ లోకములో మరి ఉండున్నప్పుడు మరి ఆది అందే అది ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలోనే మొట్టమొదటిలోనే దేవుడు వెలుగై ఉన్నాడు. మరి వెలుగుని కమ్మన్నప్పుడు అది వెలుగుగా కమ్మ. చీకటి అంటే మరి అది పాపమునకు అంటే ఈ లోకమునకు కనపడుతున్నది. ఆ చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మరి దేవుడు వెలుగై మనము ఈ లోకములో జీవించుటకు ఆయన మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. మరి ఆయనే ఆ వెలుగుకి కారణమై ఉన్నాడు. ఆయన వెలుగుగా ఈ వచ్చి ఉన్నాడు. మరి యోహాను అధ్యాయము 7:35 మనం చూస్తే, అందుకు యూదులు మనము ఈయనను కనుగొనుకున్నట్లు ఈయన ఎక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు,
విశ్వాసం నుంచి వాడేవాడు లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవ జలములు వారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కాక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. నా యందు విశ్వాసం ఉంచు వాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తున్నవి. మరి ఆయన జీవమై ఉన్నాడు. జీవం అనేది మరి కీర్తనకర్త చెప్తున్నాడు, ఆ జీవమై ఉన్న దానిలో మరి ఎట్లా ఉండారంటే మరి ఈ లోకములో దుష్టుల ఆలోచన చొప్పుకు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎరన నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయు పని అంతయో సఫలమగును. ఆయన జీవము కలిగిన దేవుడు. మరి ఆయన మొట్టమొదటిలోనే మరి ఆ దేవుడై ఉన్న ఆయన యందు జీవమును సత్యమును ఉన్నవి. మరి ఆ విధంగానే ఆ ప్రకారంగానే మరి మొట్టమొదట నుంచి ఆయన మరి ఎందుకు జీవమై ఉన్నాడంటే మరి ఆదికాండము 2వ అధ్యాయము, దేవుడైన యెహోవా నీలమట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. మరి ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నందుకు దేవుడు మరి గొప్పగాను ఆశీర్వదకరంగాను మహిమకరంగాను మరి ఆయన ఈ లోకమునకు వెలుగునుగాను ఉన్నాడు. మరి ఆయన మరి అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగేను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. మరి ఈ లోకములో ప్రజలు మరి అనేక రకంగా మరి ఈ లోకములో ఉన్న వారి యొక్క ఆలోచన తలంపులు అంటే చీకటిని గురించే మనము ఆలోచిస్తూ ఉంటాము. వాళ్ళు చెప్పిన మాటలనే మనం వింటాము, వాళ్ళ ఎమ్మటే నడుస్తాము. కానీ ఆయన వచ్చిన గాని ఆయనను చూడలేని పరిస్థితుల్లో ఆ వెలుగుగా ఉన్న దేవుణ్ణి మనము గుర్తించలేకపోతున్నాము, గమనించలేకపోతున్నాము, మరి ఆచరించలేకపోతున్నాము. ఆయన చెప్పినది చేయుడి అంటే చెప్పడం అంటే దేవుని మాటలు లోబడుట, వినుట, ఆచరించుట, గైకొనుట, నడచుట. మరి ఇయే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. మరి ఆయనే జీవమై ఉన్నందుకు యోహాను 3:16-17 మనం చూసినట్లయితే మరి లోకము సృష్టించిన ఆయన లోకము 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 అనే మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుట దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. ఆయన ఎందు విశ్వాసం ఉంచడానికి తీర్చబడదు. విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్చబడెను. మరి ఆయనలో దేవుడు లోకములో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. మరి ఈ యోహాను సువార్తలో ప్రతిదీ కూడా ఆయన జీవముతో కూడిన ప్రతి ఒక్క విషయము లోకము 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 అంటున్నాడు. లోకమునకు నేను వెలుగై ఉన్నాను, లోకములో మరి ఉండు ప్రతి ఒక్క వెలుగును మీరు గైకొనుడి, ఆచరించుడి, మరి ఆనందించుడి, సంతోషించుడి. మరి ఈ లోకమునకు జీవమై ఉన్నందుకు ఆయన్ని మనము ఎందుకు మరి చూడాలి, ఆచరించాలి, వీళ్ళ వెంటనే నడవాలి. మరి ఆయన చెప్పింది ఆయనతో మనం ఎందుకు చేయాలి? నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఆయన మరి ఏ దేవుడు కూడా నేనే దేవుడిని, నేను జీవ జలము కలిగిన దేవుడిని, నేను వెలుగునై ఉన్నాను, ఈ లోకములకు వెలుగునై ఉన్నాను, మీరు నన్ను మాత్రమే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మరి నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్యము తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మరి ఆయన లేఖనముల ద్వారా వాక్యం ద్వారా మనకి చెబుతున్నాడు. మరి ఏ దేవుడు ఈ లోకములో, మరి ఏ దేవతలు గాని ఏ దేవుళ్ళు గాని మరి అనేకులు ఈ లోకంలో ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా మరి అనేక దేవుళ్ళు అంటే హిందువులు, మనం అందరం కూడా మొట్టమొదట హిందువులాగానే మనం ఉన్నాము. మరి నిజమైన దేవుడు జీవ జలములు నా యొద్దనున్నవి, నేనే దేవుడిని, నేనే సత్యము, నేనే జీవమని మరి ఎందుకు చెబుతున్నాడు? ఆయన్ని ఎందుకు ఆచరించాలి, ఎందుకు నడవాలి, ఎందుకు మనము మరి గ్రహించాలి అనేది మరి ఎందుకు చెబుతున్నాడంటే, ఈ ఆది కాలము అనేది, ఈ లోకం అనేది హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. మరి ఈయన ఈ విధముగా మరి ఆది కాలంలోనే మరి ఉన్న దేవుడు, మరి అనేక విధములుగా మరి నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మరి ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి మనం చూస్తే మరి ఏ దేవుడు సత్యవంతుడైన దేవుడు ఎవరో కూడా లేరు అనేది రూఢిగా మనము నమ్మటానికి ఈ లేఖనములు అనేవి మనతో మాట్లాడుతున్నవి. ఈ రోజున మరి యోహాను అనే భక్తుడు ఎక్కువగా దేవుని గురించి జలము అంటే జీవము నా యొద్దనే ఉన్నది, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేది మొహమాటంగా మరి బాహాటంగా మరి మనకు చెప్పడం అనేది గొప్పగా జరుగుతున్నది. మరి దాని వలన మనము ఈ లోకములో మరి ఏ విధంగా జీవించాలి, ఏ విధముగా ఉండాలి అనేది మనము యోహాను 6:5 చూస్తే, ఇప్పుడే కరెంటు పోయింది. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన ఎదురొచ్చట చూసి, నీకు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించునని ఫిలిప్పు నేను అడిగినగా, యేసు చేయునై యుండును తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగినని. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం పుచ్చుకున్నటకై 200 దేనారములు రొట్టెలు చానని అతనితో చెప్పాను. మరి అక్కడ ఈ రొట్టెల విషయంలో కూడా దేవుడు బహిరంగంగా ఉపన్యాసం చేసేటప్పుడు మరి ఆ విధముగా చెప్పుట, ఆ రొట్టెలు అనేది అద్భుతాలు ఆశ్చర్యకరములు జరిగించున్నాడు. మరి అక్కడ శిష్యులు కూడా మరి ఆశ్చర్యపోయారు ఆ విషయం చూసి. అందువలన యోహాను 6:50 స్తోత్రం. యూదులు ఈయన తన శరీరము, మరి నా శరీరము నా రక్తము త్రాగితేనే గాని పరలోక రాజ్యము మీకు లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. దానిలో నాకు శరీరము అనగా ఆయన యొక్క శరీరం నలగొబట్టబడి శ్రమల ద్వారా ఆయన మనకి శరీరంలో కార్చిన రక్తము శరీరము మనకి అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. ఆ విధముగా మనము అయితే అక్కడ యూదులు గాని శాస్త్రులు గాని పరిసయ్యులు గాని అందరూ ధర్మశాస్త్రం అనేది, మోషే రాసిన ధర్మశాస్త్రం అనేది విని ఉన్నారు, ఆచరిస్తున్నారు, అలాగే నడుస్తున్నారు, మరి అలాగే జరిగిస్తున్నారు. మరి అవన్నీ తెలిసిన వాళ్ళు యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తన నీయగలడు ఎగనితో ఒకడు వాదించిరి. కావున యేసు మీరు మనిషి కుమారుని శరీరము తిరిగి ఆయన రక్తము త్రాగితేనే గాని
మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగితే వాడే నిత్య జీవము గలడు. అంత్యజనమందు నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను ఆయన యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. మరి ఇంత ఇదిగా ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము జీవము కలిగినదయ్యి ఆయన ఆ విధంగా మనకి చెప్తున్నాడు. మరి ఎంత బలము కలిగి ధైర్యము కలిగి నిశ్చయముగా నాతో నా రక్తమును నా శరీరమును తీసుకున్నప్పుడు నాతో పరలోకములో నాతో కూడా నీవు ఉండు అని నిశ్చయముగా నేను చెప్పుతున్నాను. మరి నిజమైన నా శరీరము నిజమైన ఆహారము, మరి మరలా చెబుతున్నాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. మరి దాన్ని తినివాడు మరి ఎన్నటికీ మరి తిరిగి చూడడు. అంటే నాగల మీద చేసిన వాడు వెనకకు తిరిగి చూడడు. కనుక ఆయన సాన్నిధ్యములో ఆయన యొక్క జీవజలములు మనము ఆచరించి పాటించి మరి నడుచుకున్నవాడు ఎప్పటికి కూడా వెనుకడుగు వేయడు, వెనుకకు చూడడు. అందువలన అతడు పాపములో పాలు పొందక నిత్య జీవము కొరకు అతడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు. మరి అందువలన మరి యోహాను 9వ అధ్యాయము ఆయన మార్గం కోసంగా పుట్టి గుడ్డివాడు ఒకడు మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టగా ఎవడు పాపం చేసెను, వీని కన్నుల వారా ఆయన అడిగగా తల్లిదండ్రులా లేకపోతే యేసు వీని కన్నువారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. మరి అలాంటి కన్నులు మరలా మరి తెప్పించుటకు మరి అలాంటి జీవము కలిగిన దేవుడు ఎవరంటే మరి ఈయన మరి చెప్తున్నాడు ఇక్కడ. మరి ఆయన మరి ఆ శిష్యులు అడిగినప్పుడు ఆయన దేవుని యొక్క మరము చెబుతున్నాడు. ఈయన గాని ఈయన తల్లిదండ్రులు గాని పాపం కాదు, ఈయన ఎందుకు మహిమ ప్రత్యక్షపరచబడేటకు గుడ్డివాడుగా పుట్టాను. మరి ఆ రోజున మరి పగలంత వరకు నన్ను పంపిన నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం వెలుగు అని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద వేసి, అయితే మానవుడు పాపము చేయటం వలనే మరి ఈ విధముగా పాపం అనేది పరపక్కమై మరి గర్భము ధరించును. మరి గర్భం ధరించినప్పుడు మరి అది పోవటానికి చాలా కష్టమై భయంకరముగా మనము ఈ లోకములో జీవిస్తున్నాము. అట్టి యొక్క చీకటి నుండి మనలను దేవుడు ఈనాడు వెలుగులోకి మార్చి ఉన్నాడు. ఈ వెలుగును మనము ప్రకాశింపజేసి మనలో మనము ఆస్వాదించి అంటే మనము గైకొని మరి జీవజలములు మనం పొందినప్పుడు మనం అంత మాత్రమే కాదు, ఈ చివరి దినాల్లో మనకి కూడా ఈ లోకము నుంచి ఏర్పాటు దయచేసి ఆయన శరీరమును ఆయన రక్తమును మనకు అనుగ్రహించి నిత్య జీవము ఒక ఉదాహరణ మాదిరిగాను ఆయనను ఎల్లప్పుడూ ఆయన వచ్చే వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆయన ఈ విధముగా మన కొరకు తన ప్రాణాన్ని సేవలో అర్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా యోహాను 12:24 చూస్తే గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉన్నది, చావకుండా అది వంటి అది మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరలా 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 ఆ వెలుగు ఏమై ఉన్నదంటే నిశ్చయముగా మరి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు రక్షించుకోనని చెప్తున్నాడు. అంటే తన ప్రాణాన్ని పూర్తిగా త్యజించి అంటే ఆ పరిస్థితి యొక్క అట్లాంటి యొక్క పరిస్థితుల్లో మనం వచ్చినప్పుడు మేము వెలుగుగాను జీవజలమును భుజించే వాళ్ళము గాను ఆయన చెప్పినది వినివారు గాను ఆయన చెప్పినది చేయుటకు మనకి ఆదరణ
గాను ప్రేమగాను అంత మాత్రమే కాదు, ఈ లోకంలో వెలుగుగా మనం జీవించి పరలోక స్వాస్థ్యములకు మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరి అయితే దేవుణ్ణి జీవజలములతో మనం నింపి ఈ విధముగా ఆయన సారథులోనికి నడుచుటకు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండోది ఏంటంటే నిర్గమకాండము 14 నిర్గమకాండము 14:10 అబ్రహాము నిర్గమకాండమేనా? అది ఖండం. నిర్గమకాండం 14:10. రెండవ సబ్జెక్ట్ ఏంటంటే పరో సమీపించగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తుల్లో రప్పించి మమ్మల్ని ఈ ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు మొదలికి రావద్దు, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులో చచ్చుట దాసుల మొదట మేలని చెప్పి. మరి అక్కడ ఏంటంటే ఇక్కడ నిర్గమకాండం 14లో కూడా అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మరిపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవుడు మోషేతో ఇశ్రాయేలుకి సాగిపోండి అని చెప్తున్నాడు. ముందర ఏమి చెప్పుకోకుండానే సాగిపోండి. మరి నువ్వు నాకు మొరపెట్టడం ఎలా? మోషే కూడా అంతగా మరి ఆయన యందు గొప్పగా జీవించి ఆయన విధులను నెరవేర్చి ధర్మశాస్త్ర గ్రంథం రచించిన దేవుడు, మరి ఇచ్చిన దేవుడు, మరి దేవుణ్ణి వెలుగును చూసిన దేవుని మోషే కూడా అంతలో యెహోవా మోషేతో నీ వేళ నాకు మొరపెట్టుతున్నావని అంటున్నాడు. అందుకు మీరు సాగిపోండి. తర్వాత చెబుతున్నాడు, నీ యొక్క కర్ర ఎత్తి కర్ర ఎత్తి ఆ సముద్రానికి చేసాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్ర మధ్యలో ఆగిన నేల మీద నడిచిపోదు. మరి అక్కడ కూడా మోషేతో కూడా యెహోవా దేవుడు చెప్తున్నాడు ఆ విధముగా. మరి అన్ని అద్భుతాలు ఆశ్చర్యకరములు ఐగుప్తులో చూసినప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలు మరలా ఇక్కడ రెండో అంశంలో మరి వాళ్ళు సందేహిస్తున్నారు. మరి ఆ సందేహం వలన మరి మనము ఇప్పుడు కూడా ఆ యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన, అక్కడ మోషే యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు అనేక విధములుగా రక్షింపబడి ఐగుప్తులో 10 యొక్క తెగుల్ని వారికి రాకోకుండా దేవుడు అనుగ్రహించినప్పటికీ కూడా మరలా వారు మళ్ళీ వారు సులుగుతున్నారు. ఆ విధముగా మరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చలేక వినినది మరి చెప్పినది చేయకోకుండా ఉన్నారు. మరి ఆయన విసిగిపోయి కూడా మరలా చెప్పిన దేవుణ్ణి యెహోవాని అడుగుతున్నాడు. మరి అందుకని మీరు సాగిలిపోండి అని అన్నాడు. అందు నిమిత్తం చెయ్యి కర్ర ఎత్తినప్పుడు వారు సాగిపోయారు. అందు నిమిత్తము నిర్గమకాండము 14:15 మరి వాళ్ళు ఈ విధముగా. అదే విధంగా మూడోది ఏంటంటే ఆదికాండము 41:55 చూద్దాము ఒకసారి. చూడు ఆదికాండము 41వ అధ్యాయము 55వ వచనం చూద్దామండి. ఐగుప్తదేశమందు సమృద్ధిగా పంటలు పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు వచ్చును. మరి అక్కడ యోసేపు చెరసాలలో బంధింపబడి ఉన్నాడు. నేనంతా చెప్పట్లేదు, సింపుల్ గా చెబుతున్నాను. మరి చెరసాలలో బంధింపబడినప్పుడు రాజుకు వచ్చిన కళ ఏంటంటే ఆ యావులను గూర్చి కరువు అనేది సంభవిస్తుందని దేవుడికి సూచించినప్పుడు మరి ఆయన మరి ఈ కళ భావం ఎవరు చెబుతారని అంటే మరి ఆయన వాళ్ళు చెబుతాడని యేసేపు చెప్పినప్పుడు ఆయనకి మంచి వస్త్రములు తొడిగించి ఆయన మరి ఆ ఫలభావం చెప్పినప్పుడు ఆ యొక్క సమృద్ధిగా ఆ పంటని మరి 7 సంవత్సరములు ఐగుప్తులో ఆహారం కొరత వచ్చినప్పుడు
ఈ యేసేపు అంటే దేవుని జ్ఞానము కలిగిన వాడు, దేవుని ప్రవచనములు కలిగిన వాడు, దేవుని చిత్తం నెరవేర్చిన వాడు, దేవుడు చెప్పినట్టు మరి నడిచిన వాడు కనుక ఆయన ఐగుప్తులో మరి ఆహారాన్ని పండించి నిలవ ఉంచి వాటిని కొలవలేక కొట్టుల్లో పోసి ఉన్నాడని మనము ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాము. అయితే అక్కడ మరి ఐగుప్తులో దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారం కొరకు ఫరోతో మొరపెట్టుకునేది. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునది చేయడని ఐగుప్తులతో చెప్పాను. అదే మాట యోహాను 2వ అధ్యాయంలో మరి తల్లి చెప్పిన యేసుక్రీస్తుకి మరి అదే అధ్యాయంలో మరి వారు చెప్పినది చేయుడని అక్కడ యేసు క్రీస్తుకి బదులుగా తల్లి అక్కడ చెప్పడం జరిగింది. మరి అదే విషయము ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పున్నది చేయుడి, చెప్పినట్లు చేయుడి ఐగుప్తులతో చెప్పాను. మరి ఆహారం కొరకు వచ్చినప్పుడు ఆయన మరి కొరత లేకోకుండా ఆయన దైవ జ్ఞానం కలిగి మరి ఈ లోకములో మరి కరువు వచ్చినప్పుడు ఆ రోజున మరి పంట పండించి కొట్లలో ధాన్యం నింపినప్పుడు ఐగుప్తు అంతా మరి అక్కడ కరువు వచ్చినప్పుడు అందరూ కూడా యోసేపు దగ్గరకు వచ్చారు. యోసేపు అయితే అక్కడ అందరికీ ధాన్యము సహాయం చేశారు. అంత మాత్రమే కాదు, వారి అన్నదమ్ములకి వారి కుటుంబాలకు కూడా ఎంతో సహాయం చేసి మరలా దేవుడు సహాయం చేసి ఉన్నాడు ఆయన ద్వారా, యోసేపు ద్వారా. మరి యోసేపు ఆ విధముగా ఉండటం వలన కరువు అనేది కరువు అంటే ధాన్యం అంటే విత్తనం అంటే వాక్యం. మరి వాక్యం చివరి రోజుల్లో మనకి రాను ఈ రోజుల్లో కన్నా ఇంకా ముందు రోజుల్లో మనము కరువును గూర్చి చూస్తాం. కరువు అంటే ఏదో ఆహారం కొరతో ఏదో పళ్ళు పలహారాలు కాదు, కానీ ముందు తరాల్లో రాబోయే తరానికి కరువు అంటే వాక్యం అనేది కరువు వస్తుంది. అంటే బైబిల్ అనేది ఉండదు. మన దైవజనులు ఎన్నోసార్లు చెప్పారు రాబోయే కాలం గురించి. మరి కరువు అనేది వాక్యం అనేది ఇంకా ముందు రోజుల్లో మనకి కనపడదు. అందునిమిత్తం మనము సిద్ధపడి మనము వాక్యం ద్వారా నేర్చుకుని అభివృద్ధి పరిచి ఆశీర్వదించి నూరంతులుగా ఫలింపజేసి రాబోయే తరాలకి, అంటే ముందర మన తరం, మన తల్లిదండ్రులు, మన భార్య బిడ్డలు, మన కుటుంబాన్ని రక్షించి పోషించి ఆ విధముగా ముందు చూపుతో దేవుడు మనకు అనుగ్రహించిన దైవదాసుల ద్వారా, దైవజనుల ద్వారా మనము వాక్యం విని ఎంతో అభివృద్ధి చెంది మనం అనేకులకు మాదిరిగా జీవించి మనల్ని మనము త్యాగం చేసుకుని ఈ వాక్యమును వెదజల్లినప్పుడు వాక్యం ద్వారా అనేకులు రక్షింపబడి పరలోక రాజ్యము వెళ్తారు. మరి నిన్న ఒక టీవీ వీడియో చూశాను నేను అది చెప్పాను, మరలా నాకు అది గుర్తొస్తుంది. ఇద్దరు స్నేహితులు, ఒక అతను హిందూ, ఒక అతను క్రైస్తవుడు. మరి క్రైస్తవుడు మరి ఉన్నంతకాలం ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ హిందూ చనిపోయాడు. నరకములో బహు భయంకరమైన వేదన పడుతూ అతని ఆత్మ వచ్చి అతనితో మాట్లాడుతుంది ఆ క్రైస్తవుడితో, బ్రదర్ నాకు దేవుని గురించి చెప్పలేదు, నువ్వు ఎంత భయంకరమైన వేదన, నన్ను లాక్కెళ్ళారు, నరకములో పడవేశారు, మరి నరకమనే భయంకరమైన దుస్థితి నీ దగ్గర ఉన్నది, నాకు ఎందుకు చెప్పలేదని అతని ఆత్మ వచ్చి అతనితో ప్రశ్నిస్తుంది. మరి అందుకనే నాకు చాలా ఒక వాక్యం చూసినప్పుడు, వాళ్ళిద్దరి గురించి చూసినప్పుడు నాకు చాలా వేదన జరిగింది. మరి అనుకోకుండా చూశాను అనమాట ఆ యొక్క వీడియో. ఆ మాదిరిగా మనం కూడా అనేకులకు మన అందుబాటులో మనకు కలిగిన వారిలో, మనకు ఉన్న వారిలో మనము నీ వాక్యాన్ని మనము అందించవలసిన వారు ఉన్నాము, చెప్పవలసిన వారు ఉన్నాము. మరి ఆ విధముగా మరి దేవుడు మరి మనకి ఈ విధముగా మనల్ని పోషించి ఈ విధముగా ఎందుకు పోషిస్తున్నాడు? ఆహారంతో కాదు, పరలోక జ్ఞానంతో, ఆత్మతో, స్వేచ్ఛతో ఆరాధించే దేవుడిని మనకు బయలుపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకి అనేక దైవజనుల ద్వారా, ఆ యొక్క జీవిత చరిత్ర ద్వారా మరి దైవజనులు మనకి పరిచయం చేస్తున్నారు. మరి అలాగే మరి పరిచయం చేస్తున్నారు. ఆ విధంగా వాక్యం అనేది మరి మనం ఒక బలం కలిగి చట్టం వల్లే మరి మనము ఉండి దేవునికి నామం మహిమపరిచినట్లుగా మరి ఒక 2 వాక్యాలు నేను చెప్పి ముగిస్తాను. మరి యెహోషువ 24:15 మనం చూసినప్పుడు ముగిస్తాను. ఇక్కడ కరెక్ట్ కూడా పోయింది. 24:15 యెహోషువతో
యెహోవా దేవుడు అంటున్నాడండి. ముఖ్యంగా ఇక వాక్యం మనం చూద్దాం. కాబట్టి మీరు యెహోవాను సేవించట మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించుదురో మరి ఈ అద్దరిని 24:15 యెహోవా సేవించడం మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించరో నది అద్దరిని మీ పితరులు సేవించ దేవతలను సేవించదురు. అమోరియ దేశం మీరు నివసిస్తున్నారే వారి దేవతలు సేవించదురు. నేడు మీరు కోరుకొనుడి మీ ఎవరిని సేవింప కోరుకొని నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదును అని. అందుకు ప్రజలు యెహోవా విసర్జించి ఇతర దేవతలు సేవించినట్ల మేము శాపగ్రస్తులం అవుదని అంటున్నారు. మరి ఈ విధంగా మరి యెహోవా దేవుడు చెప్పిన మాటలు మరి గొప్పగాను మరి ఆయన మరి ఇంకొక ముఖ్యమైన విషయం యెహోషువతో చెబుతున్నాడు. మొట్టమొదటిగా 1:7 మనం చూసినట్లయితే ముఖ్యమైన విషయము, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యం కలిగి నుండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడి గాని ఎడమ గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయటకు నీవు జాగ్రత్తగా పడినట్లు దేవారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించడము నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి మరలా చెబుతున్నాడు నిబ్బరము కలిగి అంటున్నాడు. అంటే ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మరి అదే మాదిరిగా మనకు కూడా దేవుడు మరి యెహోషువకి మరి అనేక రీతులుగా మరి హెచ్చరిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయన చిన్నవాడైనప్పుడు కూడా మోషేకి శిష్యత్వం చేసి ఆయన చక్కగా నడిచి ఏది కూడా తప్పిపోకుండా ఉన్నందున మోషే కూడా ఆయనకి బాధ్యత అప్పచెప్పాడు. మరి శిష్యత్వం అంటే అదండి. అందువలన గురువు కూడా సంతోషిస్తాడు, అక్కడ దేవుడు కూడా సంతోషిస్తాడు. మరి దేవుడు కూడా తర్వాత కూడా మోషే ఆజ్ఞ ప్రకారము నీకును నేను సహాయం చేస్తానని పదే ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా మంచి భయంకరమైన పరిస్థితుల్లో కూడా యెహోవా దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ఆ విధంగా మరి అపోస్తుల సహవాసం అందు రొట్టెనందు మరి అనేక వరముల ఫలములతో ఆనాడు అపోస్తుల కార్యములో శిష్యునికి ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 2:6 మొట్టమొదటిగా కణాలను విడుదల చేసి శిష్యుని బలపరిచిన దేవుడు మరి ఈనాడు మన ముందు ఈ వాక్యాన్ని బలపరిచి స్థిరపరిచి నూరంతులుగా ఫలింపజేసి అందరినీ దీవించి ఘనత మహిమ ప్రభావం యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి నేను ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అంకుల్. మంచి చాలా భారంతో మీరు వాక్యం చెప్పారు. దేవుడు మళ్ళీ దీవించును గాక. అరుణ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. అరుణ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి సిస్టర్. సరే అండి. మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం గల మా దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబులు నా దేవ మా దేవ మీకే వేలాది వందనములు ప్రభువా, వేలాది కృతజ్ఞతాస్తుతులు నాయన. యేసయ్య తండ్రి ప్రార్థనలో తోడై ఉన్నారు. మొదటి ప్రార్థనలో ప్రభు ఆరాధనలో తోడై ఉన్నారు. వాక్యంతో ప్రభు మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్య తండ్రి ప్రార్థన మొదలుకొని ప్రభువా ప్రార్థన చివరి వరకు కూడా నాయన యేసయ్య తండ్రి మీ కృప మీ కాపుదల ప్రభువా నాకు మాకు దయచేసినందుకు ఏమిచ్చినా మీరు నాని తీర్చలేము ప్రభువా. మాతో మాట్లాడినందుకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. సహాయకుడా సహాయం దయచేయండి ప్రభువా. మోషేకి తోడయండి ప్రభువా తండ్రి నాయన. ఇశ్రాయేలీలను ప్రభువా నడిపించుటలో నాయన యేసయ్య తండ్రి
ప్రభువా ఆయన యొక్క ప్రభువా తండ్రి మరి నాయన కృపని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన యేసయ్య. అదే విధంగా ప్రభువా అపోస్తులకి ప్రభువా కూడా తోడై ఉన్నారు నాయన యేసయ్య. అదే విధంగా ప్రభువా తండ్రి మరి నాయన యోసేపుకు ప్రభువా తండ్రి ఆశీర్వదించిన విధానమును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. వారిని మీరు నిలబెట్టుకున్న తీరుని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన యేసయ్య. నాగేశ్వర అంకుల్ గారు ప్రభువా వాక్యం చెప్పుతుంటుంటే ప్రభువా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. మరి మోషేని ప్రభువా తండ్రి అపోస్తులు ప్రభువా తండ్రి ఇశ్రాయేలీయులను గురించి ప్రభువా మీరు మాకు అందించిన యేసయ్య యోసేపు గారి గురించి కూడా ప్రభువా తండ్రి మీరు ప్రభువా మాకు అందించిన వాక్యమును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన యేసయ్య. వారిని అందరినీ ఏ విధంగా అయితే నడిపించుకొని ఉన్నారో వారిని అందరినీ కూడా ప్రభువా తండ్రి మరి నాయన యేసయ్య వారందరినీ ఏ విధంగా అయితే నడిపించి ఉన్నారో ప్రభువా తండ్రి అదే విధంగా ప్రభువా మమ్మల్ని కూడా నాయన నడిపించమని అడుగుచున్నాను. మాతో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. మాతో కూడా మీరు తోడై ఉండమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి మరి ఈ లోక దేవతలు ప్రభువా తండ్రి అవన్నిటి కూడా ప్రభువా తండ్రి మరి నాయన యేసయ్య యేసయ్య తండ్రి ప్రభువా అవన్నీ ప్రభువా విగ్రహాలు నాయన మాట్లాడవు ప్రభువా. మేమైతే ప్రభువా మరి నిజమైన దేవుణ్ణి నాయన కలిగి ఉన్న రీతిని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన ప్రభువా. ఈ భూమిని మీరు సృష్టించారు ప్రభువా, ఆకాశమును మీరు సృష్టించారు, మనుషులను మీ చేతులతో ప్రభువా ఎంతో అపురూపంగా చేసుకుని ఉన్నారు ప్రభువా. అందు నిమిత్తమై ప్రభువా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. సహాయకుడా సహాయం దయచేయండి. మీరు మాతో తోడై ఉండి మరి నాగేశ్వర అంకుల్ ద్వారా మీరు ఏ విధంగా అయితే వాక్యం మాట్లాడి ఉన్నారు మరి మేము కూడా ప్రభు కాన్ఫరెన్స్ కాల్లో ప్రతి ఒక్కరూ చెప్పి నాయనా నీ వాక్యంలో ఎదిగే భాగ్యము మా నోటికి కూడా మీరు తోడై ఉండమని ప్రభువా అడుగుచున్నాను తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రం. కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మీరు వాక్యం ద్వారా ప్రభువా మాట్లాడిన విధానమును బట్టి మరి ఒకసారి ప్రభువా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటూ మీరు మాకు అందించిన ఆత్మీయ ఆహారమును బట్టి మీకు వందనములు చెప్పుకుంటూ ప్రభువా తండ్రి ఈ చిన్న ప్రార్థన నాయన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థనలో నడిపించిన అరుణ సిస్టర్కి మా ప్రత్యేకమైన వందనాలు. మామిడిపల్ల పార్వతక్క ప్రైజ్ ద లార్డ్. గీతం గీతం పాట పాడతారు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పొరలిడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పొరలిడెను. అందువేసిన ముద్ర కావలి నిల్చిన దైవ సుతిని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చిన దైవ సుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు.
వలదు వలదు ఏడువలదు వెల్లుడి గలిలయకు తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ఆహ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. మరి ఏమనుకోకండి, జీవన గానములు 200 పాట నెంబరు 200. తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రచురించుడి గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. అన్న కయప వారల సభలు ఆదరుచు పరుగిడి అన్న కయప వారల సభలు ఆదరుచు పరుగిడి ఇక దూత గరముల ధ్వనిని వినుచు వనకుచు భయపడిరి. ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వనకుచు భయపడి ఆహ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. గుమ్మము తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా గుమ్మము తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా మీ మేళా తాళ వాయిద్యములు ఎత్తి ధ్వనించుడి మీ మేళా తాళ వాయిద్యములు ఎత్తి ధ్వనించుడి ఆహ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా పాట పాడిన పార్వతక్కకి మా ప్రత్యేకమైన వందనాలు. రైట్, మనం వాక్యంలో వెళ్దాం. ఒకసారి అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి.